మే నా జీవిత ఆశయం. నేనొక పేదరిక కుటుంబంలో పుట్టాను. నన్ను చదివించడానికి మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. నేనొక సింగర్ని. నేను సొంతంగా పాడి కంపోజ్ చేసిన సాంగ్ పెద్ద హిట్ అవ్వడమే నా డ్రీమ్. నేనొక క్రికెటర్ని. అండర్-19కి సెలెక్ట్ అవ్వడమే నా గోల్. అది నా ఆశయం. ఇదే నా ప్రయత్నం. నా ప్రయత్నం ఎప్పుడైతే ఆ గోలును చేరుకుంటుందో అప్పుడు నేను అనుకున్నది సాధించినట్టే. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సెగదాహం, పరిలోపల మోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం, గర్జన పిడుగాస్త్రం, సురకత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. కన 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 రక్కస కననం, ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. కన 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 రక్కస కననం, ధన 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 దానవ దహనం. కనుసన్నల ప్రళయాలను గెలిచే కాలుడు వీడేలా. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు ఇదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. సార్ వాడికంటే నాకే ఎక్కువ మెరిట్ ఉంది సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నాకే ఇవ్వండి సార్. నీ దగ్గర మెరిట్ ఎక్కువ ఉందమ్మా, కానీ వాడి దగ్గర మనీ ఎక్కువ ఉంది. వాడికన్నా ఎక్కువ మనీ ఇస్తావో చెప్పు, నీకే సెట్ చేద్దాం. సార్ ఎలా ఉంది సార్ కథ? నచ్చిందా సార్? కథ చాలా బాగుందయ్యా. ఈ కథ నాకు అమ్మేచ్చు కదా, నేను చూసుకుంటా. లేదు సార్, ఇది నేను చాలా కష్టపడి రాసింది. అయితే అమ్మనంటావు? లేదు సార్, అమ్మను సార్. సరే, ఇండస్ట్రీలో ఈ సినిమా ఎలా తీస్తావో నేను చూస్తాలే. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. సార్ నేను పాటలు చాలా బాగా పాడతాను సార్. ఒక్క అవకాశం ఏమైనా ఉంటే చూడండి సార్. నేనేదో టెన్షన్లో ఉంటే ఎవడరా బాబు నువ్వు? అసలు పాటలు పాడడం అంటే తెలిసారా నీకు? నీ గొంతు తింటుంటేనే చిరాకు వస్తుంది. వెళ్ళేలా. ప్రయత్నించి అలిసిపోయాను. ఇంకా నా జీవితంలో ఇదే ఆఖరి ప్రయత్నం. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. ఎంత ప్రయత్నించినా సరే నేను నా గోల్ని రీచ్ అవ్వలేకపోయాను. నా కలలన్నీ వృధా అయిపోయాయి. ఇంకా ఇలాంటి జీవితం బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు. ఉంటున్నా
ప్రదీప్, నీకు ఒక పెద్ద సినిమాలో కెమెరామెన్ ఛాన్స్ వచ్చింది. తేజ, నీ సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. జీవన్, లాస్ట్ మ్యాచ్ వరకు నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. నువ్వు ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యావు. బాజీ, 3 years బ్యాక్ నువ్వు చేసిన గేమింగ్ మా సీఈఓకి చాలా బాగా నచ్చింది. ఆ గేమ్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ప్యాకేజ్ మాట్లాడుకుందామా? అనుకున్న ఆశయం దరిచేరకపోతే చావొక్కటే దారి కాదు. భగవంతుడు నీ కోసం రహదారి వేసే ఉంచుతాడు. క్షణికావేశంలో నిర్ణయం వృధా. చరిత్ర సృష్టిద్దాం పదా.